IMD న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వెడవలూరు మండలంలోని స్థానిక మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకు రైతులు స్వాగతం పలికి తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సౌకర్యం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని, రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని, రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి తమ మద్దతు ధర 19,700 పొందాలని ధాన్యం కొనుగోలు సమస్యపై అసెంబ్లీలో జరుగుతున్న సమయంలో సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ని మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి రైతులు పడుతున్న బాధలను వివరించాలని, దానికి సానుకూలంగా స్పందించి పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సుమారు 33 మిల్లులతో అనుసంధానమయ్యి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులు ధాన్యం కొనుగోలుపై ఏ సమస్య ఎదురైనా ఎమ్మెల్యేను నేరుగా కలిసే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ పాసం శ్రీనివాస్ రెడ్డి, మాతూరు శ్రీనివాస్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, చెమకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పది మిల్లులు వాళ్ళే వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు. మనం 32 మిల్లులు దాకా ఇచ్చినాము, మిగతా వాళ్ళు వాళ్ళకి రెస్పాండ్ కావట్లేదు. తర్వాత ఇంకొన్ని మంది వాళ్ళు వచ్చి బీజీ అయిపోయింది, మేము రాలేము అని చెప్తున్నారు. కొడవలూరు మండలంలో అయితే అప్పుడు అన్నారెడ్డిపాలెం లాంటి ఊర్లలో అసలు లారీ నిన్న మధ్యాహ్నం ఒకటి వచ్చిందంట, ఇప్పటి వరకు లారీలే లేవు. కాబట్టి మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్. మాకు ఇంకొక వారం రోజులు ఈ బీపీటీలు అంతా వచ్చేదానికి మాకు టైం పడుతుంది. ఆ వారం రోజుల్లో మీరు ప్రొక్యూర్మెంట్ చేసుకునడానికి వాళ్ళకి మిల్లర్స్తో కొంచెం మాట్లాడి కొంచెం వాళ్ళని, ఇప్పుడు మీరు చెప్పారు 32 మంది అని చెప్పి, కానీ వాళ్ళు రావట్లేదు. అన్ని 10 మందే వస్తున్నారు. 10 మంది యాక్సెస్ ఇస్తున్నారు మిల్లర్స్ వాళ్ళకి, బీజీలు లేవు. చూడండి సార్, విడవలూరులో చాలా చూడండి, బాపట్ల వాళ్ళని కానీ మీరు డైవర్ట్ చేయగలిగితే వాళ్ళకి సమస్య తీరిపోద్ది. వచ్చే సాటర్డే దాకా కావాలి సార్. ఇంకొక 500 తగ్గిందనుకో, ప్రకాశం బాపట్ల మిల్లర్స్ కానీ టైఅప్ చేశారంటే ఇక్కడికి వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. ఓకే సార్, విడవలూరులోని ప్రొక్యూర్మెంట్ రావడం జరిగింది. ఎందుకంటే గత వారం రోజులుగా రైతులు ధాన్యాన్ని కొలవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటే, ఆల్రెడీ అసెంబ్లీ జరిగేటప్పుడు సీఎం గారితో కానీ, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్స్తో కానీ అందరితో మాట్లాడి జిల్లా రైతులకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఒక రేట్ గురించి అయితేనేమి, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ ఇక్కడి నుంచి రైతులు ఒడ్లు కొలవడానికి తీసుకుపోవడానికి వాళ్ళకి సరైన వెహికల్స్, మిల్లర్స్తో మాట్లాడి మిల్లర్స్కి వీళ్ళకి అనుబంధంగా ఉండేటట్టు కూడా మాట్లాడడం జరిగింది. అన్ని విధాల రేట్లు అయితేనేమి, మిల్లర్స్కి ధాన్యం కొనుగోలు చేసే విధానం అయితేనేమి, వీళ్ళకి ట్రాన్స్పోర్టేషను, గన్నీలు అన్నీ సక్రమంగా ఉండి రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులు ఇప్పుడు
ఈ ప్రొక్యూర్మెంట్ కేంద్రంలో విడవలూరులో పూర్తి 19,720 రూపాయల లెక్కన ఇక్కడ కొలవడం జరుగుతుంది బీపీటీలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే ప్రతి దగ్గరికి పంపిస్తున్నాం. మనం ఆల్రెడీ మనకి 32 మిల్లులతో మనకి అనుసంధానం ఏర్పరచున్నాం. బాపట్ల నుంచి అయితేనేమి, ప్రకాశం జిల్లా నుంచి అయితేనేమి, లోకల్ మిల్లర్స్తో అయితేనేమి ఇవన్నీ చేస్తున్నాం. కానీ నేను చెప్పేది ఒక్కటే, కోవూరు నియోజకవర్గంలో ఎక్కువ డెల్టా ప్రాంతమైన మనకి వరి ఎక్కువ ఉంది కాబట్టి బీపీటీలు కొడవలూరు మండలంలో, విడవలూరు మండలంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్థానిక రైతులు 2-3 నాయకత్వం తీసుకొని ఆ వెహికల్స్ మీకు వచ్చేదానికి మీరు సక్రమంగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను మీ దగ్గర వరకు వచ్చేదానికి రేట్లు కానీ మిల్లర్స్తో అది మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి రైతులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ ఏ రైతుకి ఎక్కడ ఏదైనా అభ్యంతరం కనపడి వాళ్ళు గాన సరిగా కొలవలేకపోతే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని వచ్చి కలవచ్చని చెప్పి మీకు నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రైతులకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. నేను అంతకన్నా ఎప్పుడు మీ వెంటే ఉంటాను. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా నేరుగా నా దగ్గర వచ్చి చెప్పండి అని చెప్పి, రైతులకి ఎటువంటి నష్టం జరగకూడదు కోవూరు నియోజకవర్గంలో అని చెప్పి మీకు దానివల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, రైతులందరూ ఏకతాటి మీద నడవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.